ఎన్టీఆర్ తాజా చిత్రం జనతా గ్యారేజ్ విడుదలైన రోజు నుంచి తన ప్రపంచాన్ని కొనసాగిస్తూనే ఉంది. అనుకోకుండా వచ్చిన వర్షాలు, దేశవ్యాప్తంగా బందులు, మరోపక్క నెగటివ్ రివ్యూలు ఇవేమీ అడ్డుకోలేకపోయాయి ఎన్టీఆర్ ప్రపంచాన్ని. నాన్ బాహుబలి సినిమాల చరిత్రలో కేవలం 5 రోజుల్లోనే మొదటి స్థానాన్ని ఆక్రమించింది జనతా గ్యారేజ్. ఈ సినిమాతో ఎన్టీఆర్ స్టామినా మరోసారి నిరూపితమైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తెలుగు సినిమాలు తమ ఫస్ట్ వీకెండ్ లేదా మొదటి 7 రోజుల కలెక్షన్స్ వివరాలు ఈ విషయాన్ని చెబుతున్నాయి. బాహుబలి 151 కోట్లు, జనతా గ్యారేజ్ 5 రోజులకు 57.5 కోట్లు, శ్రీమంతుడు 57.73 కోట్లు, అత్తారింటి దారేది 47.27 కోట్లు, సర్దార్ గబ్బర్ సింగ్ 46.94 కోట్లు, సరైనడు 45.21 కోట్లు, నానక్ ప్రేమతో 44.2 కోట్లు, సన్ ఆఫ్ సత్యమూర్తి 36.90 కోట్లు, ఎవడు 36.77 కోట్లు, గోవిందుడు అందరు వాళ్లే 35 కోట్లు, రుద్రమదేవి 35 కోట్లు, బ్రూస్లీ ది ఫైటర్ 34.31 కోట్లు, టెంపర్ 34.34 కోట్లు, 34 కోట్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు 33.5 కోట్లు, రేస్ గుర్రం 33.15 కోట్లు, బ్రహ్మోత్సవం 33.11 కోట్లు, గోపాల 33 కోట్లు, బాషా 32.6 కోట్లు, గబ్బర్ సింగ్ 32 కోట్లు, ఆగడు 31.2 కోట్లు, నాయక్ 29.5 కోట్లు, రామయ్య వస్తావయ్య 28.6 కోట్లు. టాప్ ఏపీ నైజాం మొదటి 7 రోజులు. మొదటి వారం షేర్స్ కోట్లలో. బాహుబలి 61.35 కోట్లు, జనతా గ్యారేజ్ 5 రోజులకు 41.48 కోట్లు, శ్రీమంతుడు 38.55 కోట్లు, సర్దార్ గబ్బర్ సింగ్ 36.51 కోట్లు, సరైనోడు 34.88 కోట్లు, అత్తారింటి దారిది 34.67 కోట్లు, ఎవడు 30.51 కోట్లు, నానక్ ప్రేమతో 28.21 కోట్లు, గోవిందుడు అందరి వాళ్లే 27.67 కోట్లు, బ్రూస్లీ 26.96 కోట్లు, సన్ ఆఫ్ సత్యమూర్తి 26.38 కోట్లు, గోపాల 26.15 కోట్లు, రుద్రమదేవి 25.98 కోట్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు 25.25 కోట్లు, గబ్బర్ సింగ్ 25 కోట్లు, రేస్ గుర్రం 24.55 కోట్లు, టెంపర్ 24.52 కోట్లు, బాషా 24.5 కోట్లు, నాయక్ 24.25 కోట్లు, బ్రహ్మోత్సవం 23.49 కోట్లు, రచ్చ 23.1 కోటి, శంకర్ ఐ 23.1 కోటి, బిజినెస్ మ్యాన్ 23 కోట్లుగా ఉన్నాయి. మన లైఫ్లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి 2 కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి, నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా